నా పేరు ఇన్స్పెక్టర్ ఇంద్రజీత్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేకపోయినా చెప్పాల్సిన అవసరం నాకు ఉంది. అంతకంటే ముందు ఫోన్ సైలెంట్లో పెట్టండి. మీ పేరు? విజయ్ సార్. పూర్తి పేరు? విజయ్ డొంకాడు. ఇంకా ఎన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి మీ కాడ? ఇంకో 2 ఉన్నాయి. మీరేనా వీళ్ళందరికీ ప్రొడ్యూసర్? అదే వీళ్ళందరూ ఉన్న సినిమాకి ప్రొడ్యూసర్? నేను సార్. కాదండి, మాకు మల్టిపుల్ పీపుల్ నుంచి కంప్లైంట్స్ వచ్చే వీళ్ళందరూ నేను అడగట్లేదని ఫీల్ అవుతున్నావా? నీకు నాకు పరిచయం ఉంది కదా, ఫ్రీ కూర్చో. మరి ఎందుకు అలాగా ఫ్రీజర్లో అన్నట్టు? అంత ఫ్రీ అవ్వకు, మామూలు కూర్చో, అంత ఫ్రీ అవ్వకు. చాలా కంప్లైంట్స్ వచ్చాయండి. కొంచెం అది మెట్రో స్టేషన్ కాడ అయ్యి తిరిగేస్తున్నారు, కొంచెం న్యూసెన్స్ అది క్రియేట్ చేస్తున్నారు, ఏడ పడితే ఆడికి వెళ్ళిపోతున్నారు. బావర్చికి కూడా వెళ్ళినట్టు ఉన్నారుగా, బిల్లు కట్టకుండా వచ్చినట్టున్నారు. వాళ్ళే వద్దన్నారా? భయపడి ఉంటారులేండి, రెడ్ డ్రెస్లు వేసుకొచ్చారు కదా. చూసారు, సినిమాలు కూడా చూస్తున్నారు. తర్వాత మాట్లాడదాం అనుకున్నా. మీరు చేసేయండి పోనీ ఇంటర్వ్యూ, ఇప్పుడు చేసేయండి పోనీ, ఇటు వచ్చేయండి. ఇన్స్పెక్టర్ ఎవరు ఇక్కడ? అది కామన్. ఎక్కడ మీది ప్రాపర్? పడతి సార్. నాకు పడదు. ఎక్కడ? పడతి. పడతి. ఎంతమంది దిగారండి? మన ఎంతమంది? మీలో మీరే లెక్కెట్టుకుంటున్నా. 9. నేను నువ్వే అన్ని చెప్తున్నావు. గ్యాంగ్ లీడర్ నువ్వేనా? కాదు. మరి ఎవరు? మనమేనా? దామ్మా దా. అయ్యో కూర్చోమ్మా, అక్కడ కూర్చో ఫస్ట్. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు? దేనికి ఇదంతా? ఇది ఏం లేదండి, మా ఊళ్ళో మా ఆచారం అండి పరదా. కానీ ఇది మీ ఊరు కాదు కదండి. కాదు, అప్పుడు అక్కడ మేము ఇలా తిరగలేదు ఎప్పుడు. సో మీ ఊర్లోనే ఇలా తిరగలేదా? లేదు. మరి మాకెందుకు ఇచ్చారండి బంపర్ ఆఫర్? అంటే మాకు హైదరాబాద్ చూడాలని అనిపించింది. సో వేసుకుంటే కనపడుతుందండి. మాకు మీరు కనిపించట్లేదు, కొంచెం తీస్తారా? అయ్యో, ఇది మా ఊర్లో ఆచారం అండి. మీ ఊర్లో ఆచారం కదండి, మా ఊర్లో మామూలుగా. అంటే మీ ఆధార్ కార్డుల మీద కూడా అలాగే ఉంటాయండి? కాదండి, మామూలు క్వశ్చన్స్ అడుగుతున్నా, ఒక్కసారి తీస్తారా? నాకు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే ప్రాబ్లం అండి. మీ ఊర్లో చెప్పండి. ఈయన కూడా, మీరు డైరెక్టర్ కదా ఈ సినిమాకి? అవునండి. అండియా? నన్ను వేసుకున్నప్పుడు. ఓకే ఫైన్, సరే. ఈయన నేను ఫ్రెండ్స్ అండి చిన్నప్పటి నుంచి. మీరు చెప్తే, ఆయన చెప్తే ఓకేనా? తీయచ్చు అని తను చెప్తే ఓకేనా? ప్రొడ్యూసర్ గారు మీరు కూడా ఒకసారి. అను, వాట్ ఇస్ దిస్ రే? చెప్పాలి కదా పరదాని కథలు నువ్వు అని. చెప్తాను కదా తీయకూడదని. మరి తీయకూడదని మీ ఊర్లో తీయకూడదని చెప్పావు. పరదా అంటే అంత సరదా అని చెప్పుంటే నేను కూడా వేసుకొచ్చేవాడిని కదా. సరదా కాదు, ఇది మా ఆచారం. ఆచారం, ఓకే ఆచారం కాబట్టి నేను దాని గురించి పెద్ద ఏమి నేను ఇచ్చేయను. చాలా చాలా ప్రెషియస్ ఆచారం అనుకుంటా అసలు. అంటే ఓకే, అంటే అసలు మీరు ఓకే మీ ఊర్లో ఆచారం, కానీ ఈ ఊర్లో మాకేంటి గ్రాచారం మామూలుగా? అంటే అసలు ఎందుకు తిరుగుతున్నా? మా ఆచారాల గురించి మీకు తెలియాలి కదా, అందరికీ తెలియాలి కదా. సో దానికి నిన్న కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, అందులో చూసాం మీరు చాలా ఊర్లు తిరుగుతున్నారు కదా, ఒకే జీప్ వేసుకుని. పెట్రోల్ బంక్ వాటికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చేవారా, పరద తీసేవారు? ఇలా మామూలుగా అంటే మిమ్మల్ని గుర్తుపడతారు కదా, అందుకు. మీరు, దర్శన, సంగీత గారు అందరు ఉన్నారు కదా, మామూలుగా డీజిల్ పెట్రోల్ కొట్టించుకునేవారు అయితే. ఓకే, అంటే ఇదేంటి సినిమా పరద కాన్సెప్ట్ ఏంటి అసలు? పరద వేసుకుని ఊరంతా అలా తిరిగి వచ్చానా? ఐ మీన్ ఓకే, కాన్సెప్ట్ గురించి మా డైరెక్టర్ గారు చెప్తాడా? చెప్పరా. అది సినిమా చూడాలండి. ఆన్సర్లు ఇవ్వగరా? 22 కదా రిలీజ్. కొంచెం ఏ శుభంకి అయితే ఈ సినిమా మొదటి రోజు చూసిన వాళ్ళు చాలా లక్కీ అన్నావు కదరా, ఇక్కడ చెప్పు. సరే విజయ్ గారు, మీకు ఫ్రెండ్లీ సజెషన్ అండి. మా ఆవిడతో ఈవెంట్ పెట్టినప్పుడు మైక్ అక్కర్లేదండి, వాళ్ళకి అనవసరంగా ఖర్చులు వేస్ట్. ఎందుకంటే మీ కాస్ట్ కటింగ్ కూడా అవుతుంది. అఫ్ కోర్స్ మీది ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్న సినిమా అని అర్థం అవుతుంది. మంచిగా మొత్తం మంచి బిజినెస్ అయిపోయిందని విన్నాను. దాన్ని జనాలందరూ థియేటర్కి వచ్చి ఇంకా దాన్ని మల్టిప్లై చేస్తారు. ఐ నో, బికాజ్ మా స్టార్ ఉంది ఇక్కడ, ఆవిడతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. అవునండి, ఫస్ట్ లో ఇంట్రాగేషన్ లాగా ఉంటుందండి, తర్వాత ఇంటర్వ్యూ అయిపోద్ది.
వీడి ఇంటర్ఫియరెన్స్ లేకపోతే ఇంకా బాగుంటుందండి. అంటే సినిమా ఎలా ఉంటుందంటే థియేటర్లో చూడండి ఇలాంటి ఆన్సర్లు కాకుండా. ఏం చెప్పలేదు మిమ్మల్ని కూడా చెప్పొద్దు అన్నాడా? రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడా? నేను కూడా అమ్మా మీరు కూడా చెప్పరా? ఓహో ఓకే, అందరూ సింక్ లో ఒప్పుతున్నారు. నెక్స్ట్ చూస్తాం, నెక్స్ట్ కూలీ వారు కూడా చూడబోతున్నాం. అదే అంటే నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. అసలు చార్మినార్ చూడండి, హుసేన్ సాగర్ కి వెళ్ళండి, నిలోఫర్ టీ తాగండి. తాగేటప్పుడు మాత్రం తీయండి, ఎందుకంటే దీని మీద పడిపోద్ది. అలాగే తాగుతారా? అండి ఆచారం అండి, ఆచారం మీకోసం మేము ఆచారం కాబట్టి నేనేమన్నానండి. మామూలుగా నాకేంటంటే సినిమా గురించి క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. సినిమాలో ఈ ఆచారం ఉంది, ఓకే, అదొక పాయింట్. సినిమాకి ఎందుకు రావాలి, ఎందుకు చూడాలి అనేది. బట్ అసలు సినిమా దేని గురించి అంటే దీని జానర్ ఏంటని డిఫైన్ చేయాల్సి వస్తే ఏమని చెప్తావు? అంటే ఇది ఒక మిక్స్డ్ జానర్ బేసికల్లీ. అంటే మీరు సినిమా చూస్తే తెలుసుకుంటారండి. క్యాబ్ తోలండి, క్యాబ్ చెప్పండి, బయలుదేరిపోతానని చెప్పండి. అలా చూడు, తనలో చూసి నేర్చుకో. అంటే ఇది ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా కాసేపు ముందు, అది రెండు సినిమా గురించి ఒక అలాంటి. నువ్వు కాంతారా సినిమా చూసావా? చూసాను. జిందగీ నా మీరేకి దోర్బార్ చూసావా? చూసాను. ఈ రెండు సినిమాలు ఒక సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది? బుర్ర పాడైపోద్ది. అట్లాగే నాకు కూడా అనిపించింది. ఆ డిస్క్రిప్షన్ నేనే ఇచ్చాడా? ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో అయినా ఇస్తే నేను దర్శనం ఇలా చూసుకుని. ఇది శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ కన్నా వైరల్ అయ్యేటట్టుంది అసలు ఈ కాంబినేషన్. శుభం అదే అంటే కాదు, నువ్వు నిజంగా చెప్తున్నావా లేకపోతే కాంట్రాస్ట్? అంటే డిఫరెంట్ బ్లెండ్ ఆఫ్ ఒక ఫోక్లోర్, ఒక స్లైస్ ఆఫ్ లైఫ్. స్లైస్ ఆఫ్ ఫ్లోర్ వద్దు. ఓకే, బట్ నో, వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు చెప్పిన కాంబినేషన్ కూడా ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. బట్ ఓకే, అంటే లెట్స్ స్టిక్ టు రియాలిటీ. ఇప్పుడు మీది August 22 రిలీజ్ అవుతుంది. August 15 ఏమో వార్ 2, కూలీ, మీ తర్వాత వారం ఏమో మా రవితేజ గారి మాస్ జాతర, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నిటి మధ్యలో అంటే ఇది పెద్ద సినిమా చిన్న సినిమా నేను దీన్ని డిఫైన్ చేయట్లేదు, ఆర్ నేనేమి ఆబ్జెక్టివ్ చేయట్లా. బట్ అన్నిటి మధ్య రేస్ మధ్యలో హౌ లైక్ ఐఎమ్ ష్యూర్ యూఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్, దట్స్ వై యూఆర్ కమింగ్. బట్ వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ ఆల్ అబౌట్? కంటెంట్ అంటే అనుపమ అని చెప్పేవాడిని. కంటెంట్ అంటే కంటెంట్ చెప్పే నీకు అసలు కంటెంట్ ఉంది కాబట్టి తెలియదు. అవును అవును, అసలు నేను అంటే కంటెంట్ ఉంది కాబట్టి తను ఫస్ట్ సినిమాకి ఒప్పుకుందిరా, లేకపోతే సినిమా ఎందుకు ఒప్పుకుంటుంది? సో అనుపమ ఫస్ట్ ఇంకా చెప్తే చండాలంగా ఉంటుంది. అనుపమ ఫస్ట్ సోలో, తన ఫస్ట్ సోలో థియేట్రికల్ ఫిల్మ్. తన ఆవిడ ఎన్ని సినిమాలు చేస్తుంది తనే ఇప్పుడు అదే. సో నెక్స్ట్ అనుష్క తర్వాత మా అనుపమే నెక్స్ట్ స్టార్ అవ్వబోతుంది. ఎందుకు వాళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత తననే మొదటి అనుభవం అవుతుంది అని చెప్పాలి. డెఫినెట్లీ ఫైర్ షర్ట్ మీద కాదురా, మనసులో ఉండాలి, మనిషిలో ఉండాలి.